ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే నీకు డిపాజిట్ కూడా రాదని గద్వాల జెడ్పీ చైర్మన్ సరితపై గద్వాల బీజేపీ కాంటెస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థి శివారెడ్డి అన్నారు. గద్వాలలో ఎందరో మహిళలపై మాన ప్రాణాలపై చెలగాటమాడితే బీఆర్ఎస్ నాయకులపైన ఒక్క మాట కూడా అనని దౌర్భాగ్యం కనిపించిందని, దీన్ని బట్టి చూస్తే మహిళలపై ఎంత ప్రేమ ఉందో గద్వాల ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు. నాడు న్యూడ్ కాల్స్ వ్యవహారంలో ఉన్న ముఖ్య నాయకులు నేడు వాళ్లను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలని ఆయన కోరారు. ఓడగొట్టింది మమ్మల్ని అన్నమ్మ ఓడగొట్టింది అని అంటున్నారు కదా. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే, ఇప్పటికిప్పుడు మళ్ళీ ఎన్నికలు కానీ జరిగితే మీ స్థాయి ఎక్కడ ఉంటుందో ఒకసారి గమనించుకోండి. మీకు డిపాజిట్ కూడా వస్తుందా రాదా అనేది దాన్ని కూడా మీరు ఆలోచన చేసుకోండి. మీరు ఏదో వాపను చూసి బలుపు కన అనుకొని ఊహించుకుంటున్నారు తప్పితే చాలా తక్కువ స్థాయిలో మీరు దిగజారిపోయినారు. మీరు ఎట్లా దిగజారిపోయినారు అనేటువంటి విషయాన్ని కూడా ఒకసారి గమనించుకోండి. న్యూడ్ కాల్స్ విషయంలో గద్వాల నియోజకవర్గం అంతా, గద్వాల పట్టణం అంతా కూడా మా కోడే కూసినప్పుడు కూడా మీరు ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి సందర్భం లేదు. మరి ఆ దాంట్లో ప్రమేయం ఉన్న వ్యక్తుల్ని ఈరోజు మీ పార్టీలో చేర్చుకొని మీ పక్కన కూర్చుకొని మాట్లాడేటటువంటి స్థితికి మీరు దిగజారినారంటే మీ రాజకీయ పనితనం ఏమిటో గద్వాల ప్రజలకు తెలుసు. కాబట్టి మీరు అరుణమ్మని గురించి మాట్లాడే మాటలు మాత్రం సరైనవి కాదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాము.